యాదాద్రి భువనగిరి జిల్లా జాతీయ వైద్యుల దినం పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జయలక్ష్మి ఆసుపత్రిలో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు చెల్లగురుగుల రాఘుబాబు ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆవేజ్ చిస్తి ముఖ్య అతిథులుగా హాజరై డాక్టర్లు సైదుల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, మధుకుమార్లను శాల్వతో సన్మానించి కేక్ కట్ చేసి ఒకరికొకరు సీట్లు పంచుకున్నారు। ఈ కార్యక్రమంలో షిగ నరేష్ గౌడ్, జువ్వగాని శ్రీధర్ గౌడ్, బీసుకుంట్ల శివకుమార్, జువ్వగాని భానుగౌడ్, మట్ట కిరణ్ కుమార్ గౌడ్, దడిగే సందీప్, గుర్రాల మల్లేష్, ఆకుల వెంకటేష్, ఎర్ర చంద్రశేఖర్ రెడ్డి, మట్ట శ్రవణ్ కుమార్, సుదగాని సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు డాక్టర్ డే సందర్భంగా జయలక్ష్మి హాస్పిటల్లో డాక్టర్స్ను ప్రవీణ్ రెడ్డి గారిని, సైదుల్ రెడ్డి గారిని, మధు సార్ను అందరినీ గౌరవంగా సన్మానించి మన సమాజంలో వైద్య వృత్తి ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిన విషయమే। వైద్య విద్యంలో భాగంగా వైద్యం అనేది ఆరోగ్యంగా ఉంటేనే అందరూ అన్ని పనులు చేయగలుగుతారు కాబట్టి వైద్యంలో జయలక్ష్మి హాస్పిటల్ స్థాపించి అతి తొందరలోనే అందరి మన్ననలు పొంది ముందుకు పోతూ అందరు సమాజంలో అట్టడుగు వర్గాలను కూడా తక్కువ ఖర్చులతో వైద్యాలు అందిస్తూ ఒక యువ సైన్యం లేక సైదుల్ రెడ్డి గారు, మధు గారు, మరియు ప్రవీణ్ రెడ్డి గారు, మరి వారికి తోడు మేనేజ్మెంట్ నరేష్ గారు, మరి శ్రీధర్ గౌడ్ గారు ముందుకు తీసుకుపోతారు। ప్రజలకు ఎంతో సేవలు అందిస్తారు। డాక్టర్ డే సందర్భంగా మరొకసారి వీరందరికీ శుభాకాంక్షలు తెలుసు। ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి అభయ్ చిస్తి గారికి, శ్యామ్ గౌడ్ గారికి, మరి రమేష్ గారికి, మరి తదితరులందరికీ, రిషి గౌడ్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను। డాక్టర్స్ డే సందర్భంగా జయలక్ష్మి హాస్పిటల్లో డాక్టర్స్ సేవలు అందించే పేషెంట్లకు ఇవాళ డాక్టర్స్ని కూడా సన్మానం చేసుకోవడం జరిగింది। దేవుడు ఉండో లేడో, ఈ సమాజంలో ఉండో లేడో తెలియదు కానీ ఈ భూమి మీద కనిపించే దేవుడు మాత్రం డాక్టరే అన్నట్టుగా భువనగిరి ప్రాంత ప్రజలకు ఇవాళ జయలక్ష్మి హాస్పిటల్ డాక్టర్స్ కానీ అతి తక్కువ ఖర్చులతోనే వాళ్ళు సేవలు అందిస్తూ ఇవాళ మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాడు, మంచి ఆరోగ్యంగా ఉంటేనే సంపాదించగలుగుతాడు, మంచి ఆరోగ్యంగా ఉంటేనే ఒక కుటుంబం బతుకుతుంది। అలాంటి వారి కుటుంబాలను కూడా డాక్టర్స్ వదులుకొని ఇవాళ పేషెంట్లకు చికిత్స అందించడంలో వాళ్ళు చేస్తున్నటువంటి కృషి వాళ్లకు ఇవాళ డాక్టర్ డే సందర్భంగా వాళ్ళ ఘనంగా సన్మానించడంతో పాటు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।